ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ ఆరంభమైంది. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సందడి కనిపిస్తోంది. స్టేడియానికి మెస్సీ బృందం చేరుకుంది. సీఎం రేవంత్ టీంతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ స్టేడియంలో లేజర్ షో ఆకట్టుకుంది. హైదరాబాద్లో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఉన్నారు. అంతకుముందు ఫలక్నామా ప్యాలెస్లో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాం నిర్వహించారు. మెస్సీతో ఫోటో సెషన్లో రాహుల్ రేవంత్ పాల్గొన్నారు. మీట్ అండ్ గ్రీట్లో భాగంగా ఫ్యాన్స్తో ఫోటో సెషన్ నిర్వహించారు. ఇక ఉప్పల్ స్టేడియంలో పూనకాలే కనిపిస్తున్నాయి. మెస్సీ ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది. అటు మంగ్లీ, రాహుల్ సిప్లీగంజ్ పాటలతో ఉర్రూతొలగించారు. నాటు పాటతో రాహుల్ జోష్ పెంచారు. స్టేడియంలో లేజర్ షో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఉప్పల్లో ఎక్కడ చూసినా సరే మెస్సీ మ్యానియా కనిపిస్తోంది. మొత్తం మెస్సీ ఫేవరెట్ ప్రస్తుతం మనకి కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం చందు సిద్ధంగా ఉన్నారు ఉప్పల్ స్టేడియం నుంచి లైవ్లో సిద్ధంగా. ఎస్ చందు, ఏంటి ఎలా కనిపిస్తోంది మీకు ఎక్కడ? సతీష్, ఉప్పల్లో మెస్సీ మేనియా అయితే కనిపిస్తా ఉంది. మెస్సీ రాక కోసం అభిమానులంతా కూడా మొత్తం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మెస్సీ ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన స్టాండ్స్లో ఉన్నారు. మనం మ్యాచ్ చూడొచ్చు. మ్యాచ్ ఆల్రెడీ ప్రారంభమైంది. మ్యాచ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా సింగరేణి ఆర్ఆర్ జట్టు, అదేవిధంగా అపర్ణ మెస్సీ జట్టు రెండు కూడా పోటాపోటీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే అటు సింగరేణి సంబంధించిన జట్టు అంటే రేవంత్ రెడ్డి టీం ఇప్పటికే 2 గోల్స్ సాధించింది. చాలా ఫాస్ట్, చాలా జోష్లో వాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా స్టేడియంలోకి రాబోతున్నారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆరెంజ్ కలర్ డ్రెస్లో ఉన్న వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి టీము, అదేవిధంగా వైట్ అండ్ బ్లూ కలర్లో ఉన్న టీము మెస్సీ టీము. 2 జట్లు కూడా గత 5 నిమిషాల నుంచి కూడా తలపడుతున్నాయి, పోటాపోటీగా తలపడుతున్నాయి. ఇప్పటికే 2 గోల్స్ రేవంత్ రెడ్డి టీం సాధించింది. మొత్తం అభిమానులు అయితే ఉర్రూతలుగుతున్న పరిస్థితి స్టేడియంలో మనం చూస్తా ఉన్నాం. స్టేడియం మొత్తం కూడా ఒక పునకాల లోడింగ్ అదే రకంగా కూడా ఉంది. ఇప్పటికి అప్పటి నుంచి మెస్సీ మెస్సీ అంటూ కూడా అభిమానులంతా కూడా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉప్పల్ స్టేడియంలో అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ మ్యాచ్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్లో పాల్గొనడం మాత్రం మొత్తం అందరిలో ఆసక్తి రేపింది. అదే ఫీవర్ ఈ రోజు కూడా కొనసాగింది. ఉదయం నుంచి కూడా మెస్సీ ఎప్పుడు వస్తాడు, మెస్సీని ఎప్పుడు చూడాలి అన్నటువంటి అదొక సంతోషం అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల్లో అయితే మనకు చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే మెస్సీ తన స్టాండ్లో ఉండి మ్యాచ్ను వీక్షిస్తున్నారు. లాస్ట్ 5 నిమిషాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా సీఎం మెస్సీ ఇద్దరు కూడా బరిలోకి దిగుతారు. పెనాల్టీ షూట్అవుట్ దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మెస్సీ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ స్టేడియం మాత్రం మారుమోగిపోనుంది అన్నట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం మ్యాచ్ చూస్తూ ఉన్నాం. సింగరేన్ టీం చాలా జోష్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళు వరుసగా 2 గోల్స్ సాధించారు ఇప్పటికే. దాంతో ఏ టైంకి ఎంటర్ అవుతారు చందు? ఏ టైంకి ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఏ టైంకి ఎగ్జాక్ట్ గా ఇద్దరు కూడా అంటే చివరి 5 నిమిషాలు మ్యాచ్ 5 నిమిషాలు జాయిన్ అవుతారని చెప్తున్నారు. ఇప్పటికే చూస్తాం మెస్సీ క్రేజ్ ఎలాంటితో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆయన కోసం ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. మార్నింగ్ కలకత్తాలో జరిగిన ఇష్యూస్ దగ్గర నుంచి చూస్తాం. ఇప్పుడు అంతా కూడా చాలా కూల్ గా జరుగుతోంది. భద్రత కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం కూడా. అంటే ఆయనకి ఫోటోకి 10 లక్షలు అంటే క్షణాల్లో అక్కడ మొత్తం అవన్నీ ఫిల్ అయిపోయాయి అంటే మనం చూసుకోవచ్చు ఆయన క్రేజ్ ఏ విధంగా ఉందో. ఆయన చూసేందుకు జనం ఎంత ఎగబడుతున్నారు. కనీసం ఆయనతో ఒకసారైనా మాట్లాడదాం అనుకునే వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు అనుకుంటా. కానీ కనీసం చూసినా సరిపోతుందని లైవ్లోకి వెళ్ళడానికి 29,000 మంది టికెట్స్ కూడా అంత హాట్ కేక్లు అమ్ముడైపోయాయి అంటే ఆయన క్రేజ్ ఎలా కంటిన్యూ అవుతుందో చూస్తున్నాం. అంటే ఏ టైంకి ఎగ్జాక్ట్గా గ్రౌండ్లోకి రాబోతున్నారు? మరో 5 నిమిషాల్లోనే మెస్సీ గ్రౌండ్లోకి రాబోతుంది. మన షెడ్యూల్ టైం చూస్తే మాత్రం 8:06 స్టేడియంలోకి రావాలి. కాస్త లేట్ అయింది కాబట్టి మరో 5 నిమిషాల్లో మెస్సీ గ్రౌండ్లోకి వస్తారని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. ముందు గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ మొత్తం కూడా చాలా ఉత్కంఠగా ఇంట్రెస్టింగ్గా
మారబోతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా అంటే జెర్సీ నెంబర్ 10లో మెస్సీ వస్తారు, అదేవిధంగా తన లక్కీ నెంబర్ 9 జెర్సీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రౌండ్లోకి దిగబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం తన ప్రాక్టీస్ కూడా చేస్తున్న క్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్ సాధిస్తారా, లేకపోతే మెస్సీ ఎడిదిరిగి మెస్సీ వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు కాబట్టి అది కామన్గా ఆయన గోల్స్ చేస్తారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి గోల్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. అభిమానులంతా కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ స్టేడియంలోకి చేరుకున్నారు. రాహుల్ గాంధీతో పాటు వెంట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా లోపలికి వచ్చేసారు. వాళ్ళు అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు కేటాయించినటువంటి స్థానంలో ఆయన కూర్చోబోతున్నారు. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. రాహుల్ గాంధీ స్టేడియం చేరుకున్నారు. అందరికి అభివాదం చేస్తూ ఆయన కేటాయించినటువంటి సీట్లో కూర్చోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి సతీమణి గీత రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి డాక్టర్, అదేవిధంగా అల్లుడు, అది రేవంత్ రెడ్డి మనవడు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ స్టేజ్ మీదే ఉన్నాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మనవడు జెర్సీ వేసుకొని ఇక్కడికి వచ్చాడు. ముఖ్యంగా రెడ్ కలర్ జెర్సీతో రేవంత్ రెడ్డి మనవడు కూడా ఈ మ్యాచ్ని వీక్షిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీలు వేసుకొని గ్రౌండ్లోకి అయితే దిగబోతున్నారు. మొత్తంగా అభిమానుల కేరింతలతో వాళ్ళు ఇరువురు కూడా స్టేడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే మొత్తం స్టేడియంలో మ్యాచ్ ఫీవర్ అయితే ఊగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అభిమానులంతా కూడా వృత్తులవుతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే గేమ్ నడుస్తూ ఉంది. ఇంకొక 5 నిమిషాల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ ఇద్దరు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కలకత్తాలో ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మెస్సీని ఎవ్వరు కూడా టచ్ చేయకుండా పూర్తి రక్షణ వలయంలోనే ఆయన స్టేడియంలోకి రాబోతున్నారు. ఇప్పటికి మనం చూడొచ్చు ఇక్కడ బందోబస్తు ఏ రకంగా ఉందో మనం ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో స్టేడియం మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెర్సీతో 9 నెంబర్ జెర్సీతో స్టేడియంలోకి అడుగు పెట్టారు. ఆయనను మొదటిసారిగా జెర్సీలో మనం మ్యాచ్లోకి చూస్తున్నాం. అభివాదం చేసుకుంటూ ఆయన మ్యాచ్ లోపలికి కోర్టులోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది అభిమానుల మధ్య మొదటిసారిగా పెద్ద మ్యాచ్ కూడా రేవంత్ రెడ్డి ఆడబోతున్నారు. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఆసక్తి అయితే కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్తో ఆయన కరచాలనం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెడ్ జెర్సీలో మొత్తంగా ఒక స్టార్ ఆటగాడిలా మారిపోయారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 9 నెంబర్ ఆయన లక్కీ నెంబర్ జెర్సీతోనే ఆయన బరిలోకి దిగినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే మెస్సీ కూడా గ్రౌండ్లోకి రాబోతున్నారు. ఇప్పటికే ఆయన కూడా డ్రెస్సింగ్ రూమ్లో రెడీ అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడ రాబోతున్నారు. ప్రస్తుతం మన స్క్రీన్ మీద చూడొచ్చు రేవంత్ రెడ్డి స్టేడియం లోపల విజువల్స్ని మనం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాం. మొత్తం చాలా జూనియర్ పిల్లలతో రేవంత్ రెడ్డి ఈరోజు మ్యాచ్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎలా ఆడతాడు, నిజంగా గోల్ సాధిస్తారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిస్థితుల్లో మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడే మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఈ మ్యాచ్ మొత్తం కూడా మనం స్క్రీన్ మీద ఇప్పటికే అభిమానులు అయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా మ్యాచ్ను తిలకించేందుకే ఇక్కడికి వచ్చారు. పూర్తిగా స్టేడియం అయితే నిండిపోయింది. భారీ సంఖ్యలో ఇక్కడికి అయితే అభిమానులు చేరుకున్నారు. ప్రస్తుతం మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. చాలా జోష్లో ముఖ్యమంత్రి అయితే కనిపిస్తున్నారు. మనం చూడొచ్చు స్క్రీన్ మీద చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆయన గతంలో కూడా చాలాసార్లు ఫుట్బాల్ మ్యాచ్లు ఆడారు, అదేవిధంగా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారి ప్రస్తుతం బాల్ రేవంత్ రెడ్డి కొట్టే ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా గోల్ చేస్తారా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. మనం చూడొచ్చు మొత్తం చాలా పిల్లలతో పాటు పోటీపడి మరి ముఖ్యమంత్రి పోటీపడి మరి గోల్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి టీం 3వ గోల్ సాధించింది. మొత్తం మ్యాచ్ స్వరూపం అయితే మారిపోయింది. చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మరి మెస్సీ ఎప్పుడు బరిలోకి దిగుతారు, మెస్సీ లోపలికి ఎప్పుడు వస్తారా ఆతృతతో అభిమానులు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా
ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు మ్యాచ్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో మరి మెస్సీ అయితే లోపలికి రాబోతున్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే కొనసాగుతుంది. ఫ్రెండ్లీ మ్యాచ్ చాలా సీరియస్గా నడుస్తుంది. ముఖ్యంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఫుట్బాల్ ఒక క్రీడా స్ఫూర్తిని చాటేటువంటి గేమ్గానే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే దాదాపు 20 నిమిషాలు నాన్ స్టాప్గా మ్యాచ్ ఆడతారు. ఇది ఎంతో స్టామినా ఉంటే తప్ప ఆడలేము. అలాంటిది 56 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మ్యాచ్ ఆడడం నిజంగా గ్రేట్నెస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి సాహసాన్ని చేయలేదు, ఇలా ఆటలు ఆడినటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం మాత్రం మనం అయితే చూస్తూ ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఈ మొత్తం మ్యాచ్ అయితే రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటికే అభిమానులు అయితే చాలా చిల్ అవుతున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్ని ఎంజాయ్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో స్టేడియంలో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. స్టేడియం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది మెస్సీ రాక కోసం. మెస్సీ మరి కాసేపట్లో ఎప్పుడు వస్తారు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో స్టేడియంలో మాత్రం అంత ఆసక్తి కొనసాగి ప్రస్తుతం రేవంత్ రెడ్డి అపర్ణ మెస్సీ టీం సభ్యులతో కరచాలనం కూడా చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో మెస్సీ ఇప్పుడే స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మెస్సీ స్టేడియంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ కూడా ఆడబోతున్నారు. మెస్సీతో పాటు ఇంకో ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు కూడా గ్రౌండ్లోకి వచ్చారు. మెస్సీ అందరికీ అభివాదం చేస్తూ మ్యాచ్ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అందరికీ అక్కడ ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్లేయర్లందరికీ కూడా షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. అందరిని పరిచయం చేసుకుంటున్నారు. అందరికీ కరచాలనం చేసుకుంటూ వెళ్తున్నారు. మొత్తంగా మొత్తం స్టేడియం అంతా కూడా మెస్సీ నినాదాలతో మొత్తం మారుమోగుతుపోతున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ కూడా ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ కొంతమంది ఆటోగ్రాఫ్లు ఇస్తున్నా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో చాలా కనిపిస్తూ ఉంది. మొత్తం చాలా సైలెన్స్గా స్టేడియంలో అభిమానులంతా మొత్తం ఏం జరుగుతుంది మ్యాచ్ అనేది వాళ్ళలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. మెస్సీ గ్రౌండ్లోకి వెళ్ళారు. గ్రౌండ్లో చూస్తున్నారు అసలు ఎలా ఫుట్బాల్ ఎలా ఆడతారు, మెస్సీ ఎలాంటి గోల్ చేస్తారు, బాల్తో ఆయన ఆడుతున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. చూడొచ్చు మనం స్క్రీన్ మీద మెస్సీ గోల్ చేస్తారు ఖచ్చితంగా అనేటువంటి ఆతృత అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మెస్సీ ఇద్దరు కూడా ఫుట్బాల్లో ఆడుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ మ్యాచ్ మాత్రం ఎవరు ఊహించరు ఇలాంటి మ్యాచ్ జరుగుతుంది, ఇలాంటి మ్యాచ్ ఎంజాయ్ చేస్తారని. కానీ హైదరాబాద్కు మెస్సీ తీసుకురావడం నిజంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం మెస్సీ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఫుట్బాల్ ఆడుతూ అందరినీ అలరించేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మరో ఇద్దరు ప్లేయర్లు కూడా ఆడుతున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నాం. చాలా అభిమానులు చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరి మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్నారు. దృశ్యాలు అయితే మనం వీడియో జర్నలిస్ట్ మనకు చాలా స్పష్టంగా ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే మ్యాచ్ ఆద్యాంతం ఉత్కంఠ రేపింది. ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, ఎలా ఆడతారు అనేది. కానీ వాళ్ళు ప్రస్తుతం అయితే బాల్తో ఆడుతూ అయితే ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి చాలా జోష్లో అయితే కనిపిస్తున్నట్టు మనం ఇక్కడ ఆడుతున్న దాన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతోంది.
ఎస్ మొత్తానికి ఎప్పటి నుంచి ఎదురుస్తున్న క్షణం రానే వచ్చింది. మెస్సీ రాకతో ఒక్కసారిగా ఉప్పల్ స్టేడియం పూనకాలు లోడింగ్ అన్నట్టుగా ఊగిపోయింది. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. మెస్సీ మానియా ఎలా ఉందో ఇక ఈ 3 రోజులు ఇండియాలో మెస్సీ మానియా ఎలా ఉండబోతుందో కూడా ఈ మ్యాచ్ చూపించబోతోంది. మరీ ముఖ్యంగా ఫుట్బాల్ ప్రేమికులకు ఇది ఒక కన్నుల పండుగగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగానే ఫుట్బాల్ ప్రేమికులను సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఈ ఫుట్బాల్ మ్యాచ్ కోసం, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూస్తాం. సరే, రాజకీయాలు పక్కన పెడితే నిజంగా ఒక సీఎం స్థాయి వ్యక్తి వాళ్ళందరితో కలిసిపోయి అలా ఆడటం అనేది చాలా స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అంశం. నిజంగా స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా దీని ద్వారా తెలియచెప్పే అంశంగా చెప్పుకోవచ్చు. దట్టు మెస్సీ లాంటి ఒక వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్న వ్యక్తి, ఆ పేరే ఒక బ్రాండ్. ఎందుకంటే క్షణాల్లో ఫోటోకి 10 లక్షలు అంటే ఏ స్థాయిలో అయిపోయిందో, ఏ ఫుట్బాల్ మ్యాచ్ అనగానే ఏ స్థాయిలో టికెట్స్ తమ్ముడిపోయాయో మనకి అందరికీ తెలుస్తుంది. ఇక ఇక్కడని కాదు, ఇప్పుడు కలకత్తాలో మార్నింగ్ కొన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ ఇక హైదరాబాద్ వైపు అందరూ చూపు ఉంది. యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయి మెస్సీ మ్యాచ్ గురించి చాలా ఉత్కంఠగా చూస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ ఆయన ఎంత స్పోర్టివ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరితోటి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చే విధానం కావచ్చు, ఆప్యాయంగా పలకరించడం కావచ్చు. రియల్లీ అసలు అలాంటి వ్యక్తులతోటి నిజంగా ఏ స్థాయికి ఎలాగ ఎదుగుతారు ఒక వ్యక్తులు అనేది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే అర్థమవుతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా 56 ఏళ్ల వయసులో కూడా వాళ్ళతో పోటీ పడుతూ ఆ గోల్స్ చేయటం. నిజంగా సింగరేణి టీం నుంచి, సింగరేణి ఆర్ఆర్ నుంచి, అపర్ణ టీం నుంచి మెస్సీ. మరి ఇక ఎవరు గెలుస్తారు, ఎవరు ఎలా ఉండబోతున్నారు? ప్రస్తుతం మనం లైవ్లో ఆ మ్యాచ్ చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ చందు
అక్కడే ఉండి లైవ్లో చూపించే ప్రయత్నం మనకి చేస్తున్నారు. మొత్తానికి మెస్సీ గోల్ కొట్టారు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే 3 గోల్స్ మెస్సీ రాకముందే 3 గోల్స్ చేస్తుంది సింగరేణి ఆర్ఆర్ టీం. ఇరు జట్లకు కూడా మెస్సీ ఆల్రెడీ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా సాగుతోంది. మొత్తం అందరికి కూడా కళ్ళకు ఒక కన్నుల పండుగ అనిపిస్తోంది. ఒక సీఎం, మరొక వైపు ఒక వరల్డ్ వైడ్ అంత క్రేజ్ ఉన్న ఫుట్బాల్ బ్రాండ్ అంబాసిడర్ మెస్సీ. ఆ పేరే ఒక బ్రాండ్. అసలు ఆయనకి చూడడానికే జనాలు పిచ్చెక్కిపోతారు. అలాంటిది ఆయన స్వతహాగా హైదరాబాద్లో వచ్చి ఆడుతున్నారంటే ఇంకా మ్యాన్ ఎలా కనిపిస్తుంది చూసాం. అందులో కోల్కతాలో కొన్ని బ్యాడ్ డిస్ట్రిక్ట్ పొద్దున జరగడంతో అక్కడ ఎలాంటి ఇష్యూస్ జరిగాయి చూసాం. హైదరాబాద్లో ఏం జరగబోతుంది అనేది కూడా చాలామంది చాలా ఉత్కంఠగా కంటిన్యూగా ఎదురు చూస్తారు. బట్ ఇక్కడ షెడ్యూల్ ప్రకారం చాలా ప్లాన్డ్గా ఇక్కడ వెళుతోంది, చాలా కూల్గా వెళుతోంది. ఇప్పటికీ ఉప్పల్ స్టేడియంలో ఆ కేరింతలు కావచ్చు, అక్కడ చేసిన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక చాలా హైలైట్గా నిలుస్తుంది. డెఫినెట్గా ఈరోజు ఇటు ఫుట్బాల్ ప్రేమికులకి కాదు, చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉత్తేజం కలిగించే మ్యాచ్ లాగే కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ దాన్ని వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా ఆడటం కానీ, ఇద్దరు కూడా ఆ స్థాయి వ్యక్తులు ఇద్దరు కూడా వాళ్ళతో కలిసిపోయి ఆ గోల్స్ చేయటం కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. సో మొత్తానికి చివరి నిమిషాల్లో మ్యాచ్కి మంచి హై వోల్టేజ్ పెంచేస్తారు. మరి ఇప్పుడు ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఎన్ని గోల్స్ చేయబోతున్నారు అనేదే అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ఆ మ్యాచ్ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ న్యూస్ స్క్రీన్పై మా కరెస్పాండెంట్ చందు చూపిస్తున్నారు. ఆ మ్యాచ్ చూసి మనం కూడా ఆ హ్యాపీనెస్ ఫీల్ అవుదాం. We've got the legend, we've got the Honourable Chief Minister, Leo Messi and Sri Revanth Reddy. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మెస్సీ రేవంత్ ఫుట్బాల్ మ్యాచ్ ప్రస్తుతం జరుగుతోంది. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో సందడి కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియానికి ఆల్రెడీ ఇప్పటికే మెస్సీ బృందం, సీఎం రేవంత్ టీంతో మెస్సీ ఫ్రెండ్లీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ లేజర్ షో ఎంత ఆకట్టుకుందో మనం చూస్తాం. ఇక ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ప్రస్తుతం హైదరాబాద్ ఉన్నారనే వార్తే ఒక జోష్ నింపుతోంది. అంతకుముందు ఆల్రెడీ చూస్తూ పలక్నమా ప్యాలెస్లో ఆయన మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. అక్కడ స్టేడియంలో ఒక పూనకాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మెస్సీ అందరితోటి అంత ఆప్యాయంగా పలకరించడం, ప్రస్తుతం గోల్స్ ఆల్రెడీ మెస్సీ ఒక గోల్ కొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇందాక గోల్ కొట్టడం మనం చూస్తాం. సో మొత్తానికి ఫ్యాన్స్ పుస్తకానికైతే అవధులు లేకుండా పోతోంది. ఎందుకంటే అంత ఆరాధించే వ్యక్తి తమ కళ్ళ ముందు అలా మ్యాచ్ ఆడుతుంటే నిజంగా అక్కడ ఒక పూనకాలు కనిపిస్తున్నాయి. వాళ్ళకే కాదు, టీవీల ముందున్న మనకి కూడా. ఇది కేవలం తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ ప్రపంచంగా ఫుట్బాల్ ప్రేమికులందరూ కూడా ఇప్పుడు ఆ మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఆల్రెడీ ఈ మ్యాచ్కి మరింత జోష్ నింపేలా మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ కూడా తమ పాటలతో ఉర్రూతలొగించారు. ముఖ్యంగా నాటు పాటతో రాహుల్ సిప్లిగంజ్ జోష్ పెంచేస్తారు. ఇక లేజర్ షో అయితే ఏ స్థాయిలో అక్కడికుందో చూస్తాం. ఇక కలకత్తాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్తో ఆల్రెడీ ఇక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, ఆల్రెడీ ముందుగానే చాలా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇక అప్పటికప్పుడు అదనపు సెక్యూరిటీ కూడా రప్పించారు. చాలా భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఉప్పల్ స్టేడియం మొత్తం భద్రతా వలయంలోనే ఉందని చెప్పాలి. సో ఇరు జట్లకు ఆల్రెడీ మెస్సీ అభినందనలు తెలపటం, ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి షేక్ హ్యాండ్ ఇవ్వటం, అందరికీ కూడా విశేష చెప్పటం మనం ప్రత్యక్షంగా చూస్తాం. ప్రస్తుతం మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా సాగుతోంది, చాలా కన్నుల పండుగగా సాగుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్ గాంధీ కూడా మ్యాచ్ తిలకిస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళని కదా, ఎందుకంటే మెస్సీ అనగానే మెస్సీని చూసేందుకే చాలామంది ఎగబడుతూ ఉంటారు. అలాంటిది ఒక సీఎం మరియు వైపు మెస్సీ ఇలా ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం అనేది
నిజంగా వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం అనేది నిజంగా చాలా అందరికీ ఒక కళ్ళకి చాలా మంచి ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కన్నుల పండుగ సాగుతుంది ప్రస్తుతం మ్యాచ్ అయితే. ఆల్రెడీ సీఎం రేవంత్ రాకతోటే ఫ్యాన్స్ తూగిపోతే ఇటు మెస్సీ రాకతో మొత్తానికి ఒక ఫోన్ కాలే లోడ్ అయ్యాయని చెప్పుకోవాలి. మొత్తం అంతలా కంప్లీట్గా జరిగింది. మొత్తానికైతే మ్యాచ్ అయితే ముగుస్తుంది. ఇరు జట్లతో మెస్సీ సీఎం రేవంత్ కూడా సందడి చేస్తారు. ఫుట్బాల్స్ ప్రేక్షకుల గ్యాలరీలోకి మెస్సీ విసిరారు. తనదైన స్టైల్లో లియోనెల్ మెస్సీ గోల్ చేస్తారు. అటు సీఎం రేవంత్ గోల్ కొట్టారు. మొత్తానికి క్రీడాకారులతో మెస్సీ సీఎం రేవంత్ ఫోటో సెషన్లో కూడా పాల్గొన్నారు. ఎస్, మొత్తానికి ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఇప్పుడే ముగిసింది. ఇరు జట్లతో మెస్సీ సీఎం రేవంత్ ఇద్దరు సందడి చేస్తారు. ఫుట్బాల్స్ ప్రేక్షకుల గ్యాలరీలోకి మెస్సీ విసిరారు. తనదైన స్టైల్లో మెస్సీ గోల్ చేస్తారు. రేవంత్ కూడా గోల్ కొట్టారు. మొత్తానికి క్రీడాకారులతో ప్రస్తుతం మెస్సీ సీఎం రేవంత్ ఫోటో సెషన్లో కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం అక్కడ వివరాలు అందించేందుకు మా కరెస్పాండెంట్ చందు స్పెషల్ షెడ్యూల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ చందు. విస్తృతంగా ఆసక్తిగా చూసినటువంటి రేవంత్ రెడ్డి మెస్సీ మ్యాచ్ వచ్చేసరికనే రేవంత్ రెడ్డి మెస్సీ తెలుగు గోల్ అయితే కొట్టారు. ముఖ్యంగా మ్యాచ్ ఆడుతున్నంత సేపు వాళ్ళిద్దరు అభిమానుల ఆనందానికి అవసరం లేకుండా మొత్తంగా స్టేడియంలో చాలా పక్కడైతే చేశారు. ప్రస్తుతం మ్యాచ్ ముగిసింది. అయితే కొంతమంది క్రీడాకారులు అంటే చాలా చిన్న అక్కడ కోచింగ్ లోపల ఉన్నటువంటి క్రీడాకారులతో 4 జోన్లలో 4 సెక్షన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనకు మెస్సీ అదేవిధంగా మెస్సీతో పాటు వచ్చినటువంటి మరో 2 ప్లేయర్లు కూడా మెలకువలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యంగా రేవంత్ రెడ్డి అదేవిధంగా మెస్సీ అదేవిధంగా రోడ్రిగో సువారెస్ ఈ ముగ్గురు కూడా కొంతమంది క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకు ఎలా ఆడాలనే మెలకువలు కూడా నేర్పుతా ఉన్నారు. ఇదంతా మ్యాచ్ అయితే అయిపోయింది. కాసేపట్లో సభ్యులు కూడా అమలు చేస్తారు. కార్యక్రమంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. వాటితో సంక్రమణ చేస్తారు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా అయిపోయినట్టే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేడం నుంచి బయలుదేరి ప్రస్తుతం అయితే క్రీడాకారులకు మెలకువ నేర్పేటువంటి దాంట్లో మెస్సీ ఉన్నారు. చూసినట్టయితే వేలాది మంది ఈ రోజు మెస్సీ రేవంత్ రెడ్డి మ్యాచ్ చూసేందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి కప్పులు కూడా సిద్ధం చేశారు. కప్పును ప్రజాసేపట్లో గెలిచిన టీం కి అందజేయబోతున్నారు. ఇప్పటికైతే మ్యాచ్ లో రేవంత్ రెడ్డి టీం విజేతంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చాలా ఆసక్తికరంగా అయితే మారిపోయింది. మొత్తంగా స్టేడియం అంతా కూడా సైలెంట్ గా మ్యాచ్ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఉదయం కూడా మ్యాచ్ ఎప్పుడు జరుగుతున్నా అని చెప్పి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసినటువంటి మ్యాచ్ అయితే కొద్దిసేపు ముగిసింది. రైట్ చందు, మొత్తానికి ఎలా సాగుతుందా? మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్స్ తో చాలా టెన్షన్ నెలకొంది. మొత్తం దేశవ్యాప్తంగా ఒక మెస్సీ ఫీవర్ కనిపిస్తుంది. హైదరాబాద్ అయితే మెస్సీ మ్యానియాతో ఊగిపోతుంది. ఎప్పుడెప్పుడా ఎలా జరుగుతుందని చాలా టెన్షన్ అయితే కొనసాగింది. కానీ చాలా ఫ్రెండ్లీ మ్యాచ్, చాలా ఫ్రెండ్లీగానే ముగిసిందని చెప్పుకోవాలి. ఇరు జట్లతో కూడా చాలా క్యాజువల్గా మెస్సీ సీఎం రేవంత్ కలిసిపోయారు, సందడి చేస్తారు. ప్రేక్షకుల గ్యాలరీలోకి మెస్సీ ఫుట్బాల్స్ని విసిరారు. అసలు ఇది నిజంగా అక్కడ ఉన్న ప్రేక్షకులకి ఎంత మైమర్చిపోయి ఉంటారు దీనికి సంబంధించి. ఇంకా తనదైన స్టైల్లో మెస్సీ గోల్ చేయడం, ఇటు సీఎం రేవంత్ కూడా గోల్ చేయడం. ప్రస్తుతానికైతే వాళ్ళిద్దరు ఫ్రెండ్లీ మ్యాచ్ ముగిసినప్పటికీ ప్రస్తుతం మ్యాచ్ అయితే కొనసాగుతోంది. గెలిచిన జట్టుకి మరి కాసేపట్లో కప్ కూడా అందించబోతున్నారు మెస్సీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే.